హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక 1 year to 15 months బేబీ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నా. ఈరోజైతే టొమాటో క్యారెట్తో మంచి లంచ్ రెసిపీ. సో ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ గెయినింగ్ కూడా మంచిగా పనిచేస్తుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేసేయండి. సో నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఈ వీడియో. సో ఫస్ట్ నేను లేవగానే చేసే మొట్టమొదటి పని ఏంటంటే, లేవగానే నేను మా బేబీ కోసం బియ్యం నానబెట్టేస్తాను. తర్వాత కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఇట్లా వాటర్లో డిప్ చేసి పెట్టుకుంటా. దీనికి టొమాటో, క్యారెట్, పచ్చిమిర్చి తీసుకున్నాం. సో ఈ యొక్క రైస్ని బాగా కడిగి పెట్టుకొని కుక్కర్లో వేసుకున్న తర్వాత కొంచెము టొమాటో వేసుకోవాలి, కొంచెము మిర్చి. నేను మా పాప అంత స్పైసీ ఎక్కువ తినదు కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నా. కొంచెము కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. తర్వాత మనం ఈ క్యారెట్ని గ్రేట్ చేసుకొని వేసుకోవాలి, తురుము పట్టుకొని వేసుకుంటే అది తొందరగా స్మాష్ అయిపోతుంది. సో తినడానికి కూడా బాగుంటుంది. ఒక గార్లింగ్, ఒక వెల్లుల్లి రెబ్బ వేసిన. ఇవన్నీ స్పైసీస్ కారం కోసము. తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 year లోపు వాళ్ళకైతే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో 1 year అబోవ్ వాళ్ళకే వేయాలి. తర్వాత కొంచెము జీలకర్ర, వాము పొడి కూడా వేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ డైజెషన్కి బాగుంటుంది. దీంట్లోకి నేను ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఈ వాటర్ వేసేసి మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి. అప్పుడే బాగా మెత్తగా ఉడికిపోతుంది. సో కుక్కర్ పెట్టి మనం ఉడికిద్దాము. ఒకవేళ ఉడకలేదనుకోండి మళ్ళీ వాటర్ పోసి కూడా పెట్టుకోవచ్చు. ఒక 7-8 విజిల్స్కి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోతుంది. తర్వాత మనం స్మాష్ చేసి పెట్టేయడమే. కుక్కర్లో అయితేనే వెజిటేబుల్స్ బాగా ఉడుకుతాయి. మామూలుగా గిన్నెలో కూడా పెట్టుకోవచ్చు, కానీ కుక్కర్లో అయితే బాగా ఉడికిపోతాయి. కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ 1 year అబోవ్ కాబట్టి నేను కుక్కరే యూజ్ చేస్తున్నాను. సో 7-8 విజిల్స్ వరకు ఉంచిన అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేసి చూసేద్దాం. బాగా ఉడికిపోతాయి, వాటర్ అన్నీ కూడా ఇంకిపోతాయి. సో బాగా ఉడికిపోతుంది. చూడండి, మొత్తం స్మాష్ అయిపోయినాయి. ఈ టమాటో పై ఉన్న లేయర్ని తీసేయాలి, ఎందుకంటే పిల్లలకి అది డైజెషన్ కూడా కాదు కాబట్టి. సో నేను ఆ టమాటో హాఫ్ కూడా కాదు, కొంచెము నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటాను, ఎందుకంటే మా పాపకి కొంచెం పులుపు ఇష్టం కారం కంటే. కాబట్టి నేను రెగ్యులర్గా ఒక చిన్న టమాటా ముక్క వేస్తాను. ఏ వెజిటేబుల్ వేసినా సరే కంపల్సరీ అయితే టమాటో యాడ్ చేస్తాను, ఆ టేస్టే తనకు నచ్చుతుంది కాబట్టి. సో దీన్ని స్మాషర్తో కానీ ఇట్లా పప్పు గుత్తితో కానీ మెత్తగా రుబ్బుకోవాలి. నేనైతే స్మాషర్ యూజ్ చేయట్లేదు, ఎందుకో నాకు అది మంచిగా అనిపించలేదు. పప్పు గుత్తే యాడ్ చేస్తున్నాను. నేను 9 months నుంచి కూడా మా బేబీకి ఇట్లా పప్పు గుత్తితోనే స్మాష్ చేసి పెడుతున్నాను. సో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 year అబోవ్ కాబట్టి కొంచెం తిక్కుగానే ఉంటుంది. మనము స్పూన్ ఫీడింగ్ కాదు కాబట్టి చేతితో తినిపించడం కాబట్టి ఇట్లా సరిపోతుంది. ఒకవేళ మరీ హెవీ థిక్ అనిపించినట్టే కొంచెం వాటర్ వేసుకొని లిక్విడ్ కడుపు చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో తీసుకొని దీంట్లోకి కొంచెం నెయ్యి వేసి మనం సర్వ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టొమాటో క్యారెట్ రైస్ ఇట్లా నెయ్యి కలుపుకొని దీన్ని మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిల్లలకి తినిపించాలి. మరీ చల్లగా అయిపోతే కూడా వాళ్ళు తినరు. వింటర్ కాబట్టి, వింటర్ అని కాదు ఏ సీజన్ అయినా కూడా కొంచెం గోరువెచ్చగా ఉంటేనే వాళ్ళకి కొంచెం టేస్టీ అనిపిస్తుంది కాబట్టి తింటారు. కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దాన్ని స్మాష్ చేసుకొని పిల్లలకి ఈ విధంగా ఫీడ్ చేయాలి. నేను హ్యాండ్తో ఫీడ్ చేస్తున్నా కాబట్టి కొంచెం థిక్గానే ఉంది కన్సిస్టెన్సీ. 1 year అబోవ్ కాబట్టి మనం ఇట్లా తినిపిస్తాము. ఇంతే, చూడండి ఫుల్గా తినేసింది. వెరీ హ్యాపీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.